హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోల అనుష. వెల్కమ్ బ్యాక్ టు కోల అనుష అండ్ ఫ్యామిలీ. ఇవి తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన రెసిపీ. వీటిని స్నాక్స్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు. మక్కగారెల కోసం కావలసిన పదార్థములు: మొక్కజొన్నలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, మెంతాకు, ఎల్లిపాయ, జీలకర్ర, వాము, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, సరిపడా మిర్చి పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్. మక్కగారెలు చేసుకోవడం కోసం ముందుగా మక్కలని మిక్సీ జార్లో వేసుకోండి. దానిలో మనం వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ జార్ నిండుగా అయ్యాయి కదా. సో నేను వాటిని సపరేట్ చేసేసుకొని 2 times మిక్సీ పట్టుకున్నాను. దీనిలో కాస్త పుదీనాకును కూడా వేసి మిక్సీ పట్టుకోండి. దీనికి పిండి మరీ సాఫ్ట్గా పట్టుకోవాల్సిన అవసరం లేదు, కాస్త బరకగా ఉన్నా సరిపోతుంది. మొత్తం పిండినంతా బాగా కలిసేలా కలుపుకోండి. దీనిలో మీ రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, చిన్నగా చుంచుకున్న కరివేపాకు, కొత్తిమీర ఆకును వేసి మొత్తం పిండి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. దీనిలో వంట సోడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు గారె ఇలా ఉంటేనే చాలా బాగా ఫ్లఫీగా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని హీట్ చేసుకోండి. హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పిండిని చిన్న బాల్లా తీసుకొని గారెలలో చేసుకోండి. మధ్యలో ఇలా గారెకి చిల్లు పెట్టుకోవడం వల్ల గారె ఈవెన్గా కుక్ అవుతుంది. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే గారెలను ఆయిల్లో వేసుకోవాలి. గారె వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే గారె మాడిపోతుంది. గారెలను ఆయిల్లో వేసుకున్నాక వెంటనే కదపకూడదు. 1 to 2 minutes అయ్యాక మాత్రమే గారెల్ని వేరే వైపు టర్న్ చేసుకోవాలి. కొత్తగా చేసేవారికి ఇలా కవర్పై చేయడం చాలా ఈజీ. గారెలు చేసుకోవడానికి ముందుగా కవర్పై వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల గారె కవర్కి కానీ మన చేతికి కానీ అంటుకోకుండా ఉంటుంది.
మిగతా అన్ని గారెలు కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. మక్క గారెలు అనేవి తెలంగాణలో ఎంతో ఫేమస్ రెసిపీ. వీటిని తెలంగాణలో స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకుంటారు. మనం చేసే మక్క గారెలకు యూజ్ చేసే మక్కలు స్వీట్ కార్న్ మక్కలు కాదు, ఇవి నాటు మక్కలు. స్వీట్ కార్న్తో చేస్తే అవి మనకి ముద్దలాగా అయిపోతుంది సాఫ్ట్గా. సో నాటు మక్కలే యూజ్ చేయాలి గారెలకి. మనకి విలేజెస్లో ఎక్కువగా పండిస్తుంటారు మొక్కజొన్నలని. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఒకేసారి 3 లేదా 4 కూడా వేసుకోవచ్చు. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి కదా, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఎంతో సింపుల్గా చేసుకునే మక్క గారెలు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, లోపల కూడా చక్కగా ఉడికిపోయాయి. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి.